దక్షిణాది రాష్ట్రాలంటూ కేంద్రానికి ఎప్పుడూ చిన్న చూపే. నిధుల విషయంలో కోతలు పెడుతున్న కేంద్రం ఇప్పుడు ఒకే దేశం ఒకే ఎన్నిక తరహాలో ఒకే భాష ఉండాలనే మూర్ఖపు ఆలోచన చేస్తోంది. 122కు పైగా భాషలున్న ఈ దేశంలో ఒక్క హిందీ భాషనే జాతీయ భాషగా దేశ ప్రజలపై రుద్దేందుకు ప్రయత్నం చేస్తోంది. అధికార భాషనే జాతీయ భాషగా మార్చాలనే ప్రయత్నాలు దక్షిణాది రాష్ట్రాల్లో తీవ్ర వివాదాలకు దారితీస్తున్నాయి. హిందీ భాష కారణంగా ఉత్తరాదిలో ఇప్పటికే 25 చిన్న భాషలు అంతరించిపోయాయి. ఆ భాషను బలవంతంగా రుద్దితే తమ రాష్ట్రాల్లో కూడా భాష, సంస్కృతి నాశనం అవుతాయని ఆయా రాష్ట్రాల ప్రజలు, పార్టీల నేతలు అంటున్నారు. అయితే ఈ వివాదం ఇప్పుడెందుకు మొదలైంది, దీని వెనుకున్న కారణాలేంటి అన్న విషయాన్ని ఒకసారి గమనిస్తే 2020 జూలైలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో మార్పులు తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. 3 లాంగ్వేజ్ ఫార్ములా పేరుతో ప్రాథమిక విద్యలో 3 భాషలను తప్పనిసరి చేసింది. అయితే హిందీయేతర రాష్ట్రాల్లో మాత్రం హిందీని రెండో భాషగా నేర్పాలని తెలిపింది. ఇది కాస్త దక్షిణాది రాష్ట్రాల్లో, ముఖ్యంగా తమిళనాడులో తీవ్ర వ్యతిరేకతకు దారితీసింది. హిందీని తమపై రుద్దడమే కాక తమని చిన్నచూపు చూస్తారా అంటూ విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ పాలసీని వ్యతిరేకించిందన్న కోపంతో తమిళనాడుకు సర్వశిక్షా అభియాన్ కింద ఇవ్వాల్సిన 2,000 కోట్ల రూపాయల నిధుల్ని కేంద్రం ఆపేసింది. అయితే నిధులను ఆపేసినా తాము మాత్రం ద్విభాషా సూత్రానికి కట్టుబడి ఉంటామని, హిందీని బలవంతంగా రుద్దితే ఊరుకోమని ఆ రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్ క్లియర్గా తేల్చేశారు. ఇక మిగతా దక్షిణ రాష్ట్రాలు కూడా బలవంతంగా హిందీని రుద్దడంపై మండిపడ్డాయి. ఇప్పటికే యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, బ్యాంకింగ్, ఆర్మీ రిక్రూట్మెంట్ ఇలాంటి సెంట్రల్ ఎగ్జామ్స్ అన్నింట్లో హిందీ తప్ప మరే ప్రాంతీయ భాష లేకపోవడం ఇంకాస్త రచ్చకు దారితీసింది. దీంతో 60 ఏళ్ల క్రితం తమిళనాడులో రగిలిన హిందీ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. అసలు 60 ఏళ్ల కిందట ఏం జరిగింది? అధికార భాష అంటే హిందీ మాత్రమేనా, మరే భాషకి అధికారిక హోదా లేదా అన్న ప్రశ్నను ఒకసారి గమనిస్తే ప్రస్తుతం సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఏ ప్రోగ్రాం చూసినా, ఏ అనౌన్స్మెంట్ చూసినా అయితే హిందీ లేదంటే ఇంగ్లీష్, వేరే ఏ భాషకి అంత ఇంపార్టెన్స్ ఉండదు. 1947కి ముందు స్వాతంత్ర ఉద్యమం సమయంలో హిందీ మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉండటంతో హిందీని అధికార భాషగా చేయాలనే వాదన నడిచింది. ఇక ఇండిపెండెన్స్ వచ్చాక 1949లో హిందీ భాషను అధికార భాషగా చేయాలనే తీర్మానం జరిగింది. దీనికి దక్షిణాది రాష్ట్రాలతో పాటు పశ్చిమ బెంగాల్ కూడా వ్యతిరేకించింది. ఎంపీల ఆందోళన మధ్య హిందీని అధికార భాషగా, ఇంగ్లీష్ని అనుసంధాన భాషగా 15 సంవత్సరాల పాటు కొనసాగిద్దామని 1950లో రాజ్యాంగంలో తెలిపారు. కానీ 1955లో కేంద్ర ప్రభుత్వం నియమించిన కేర్ కమిటీ హిందీని అధికారికంగా అన్ని స్థాయిల్లో ప్రవేశపెట్టాలని సిఫార్సు చేసింది. 1965లో హిందీని అధికార భాషగా చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో తమిళనాడు సహా పలు రాష్ట్రాల్లో నిరసనలు, ఉద్యమాలు జరిగాయి. ముఖ్యంగా తమిళనాడులోని డిఎంకే పార్టీ ఆధ్వర్యంలో హిందీ వ్యతిరేకత ఉద్యమం నడిచింది. ఈ గొడవల్లో 70 మంది విద్యార్థులకు పైగా పోలీసుల కాల్పుల్లో మరణించారు. దీంతో అప్పుడు ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి హిందీని బలవంతంగా రుద్దం అని వెనక్కి తగ్గారు. హిందీ వల్ల తమిళం, కన్నడ, తెలుగు వంటి భాషలు ఉనికిని కోల్పోతాయని పెరియర్ రామస్వామి, డిఎంకే ఫౌండర్ అన్నాదురై వంటి నాయకులు, మేధావులు నాటి ఉద్యమంలో పోరాడారు. మళ్లీ ఇన్నాళ్లకు కేంద్ర నియంతృత్వ పోకడం వల్ల ఈ వివాదం మళ్లీ రాజుకుంది. దక్షిణాది రాష్ట్రాలతో పాటు మహారాష్ట్రలోనూ హిందీ వ్యతిరేకత నడుస్తోంది. హిందీ, ఇంగ్లీష్తో కలిపి భారత్లో 24 అధికారిక భాషలుండగా హిందీకి ఎందుకంత ప్రాధాన్యత? నిజానికి హిందీ భాష అంత ముఖ్యమా, ప్రతిభకు కొలమానమా అని అడిగితే కాదని అంటున్నారు మేధావులు. హిందీ అనేది దేశంలో ఎక్కువ మంది మాట్లాడే భాషల్లో ఒక భాష మాత్రమేనని చెబుతున్నారు. తెలుగు, బెంగాలీ, తమిళం, కన్నడ, మరాఠీ ఇలా ప్రతి భాషకు గొప్ప ప్రాధాన్యత ఉంది. హిందీ మాట్లాడని రాష్ట్రాల వారు కూడా ఆర్థికంగా, సాంకేతికంగా, విద్య, కళా రంగాల్లో అద్భుతంగా ఎదుగుతున్నారు. కర్ణాటకకు చెందిన అజిం ప్రేమ్జీ విప్రో చైర్మన్, తమిళనాడుకు చెందిన సుందర్ పిచాయ్ గూగుల్ సీఈఓ, సత్యనాదెళ్ల, రాహుల్ ద్రావిడ్, రజనీకాంత్, ఎంఎస్ స్వామినాథన్ ఇలాంటి వారంతా హిందీ రాష్ట్రాలకు చెందిన వారు కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సెలబ్రిటీలు. దేశంలోని 60% మందికి పైగా హిందీ మాతృభాష కాదు. ఈ ఇంటర్నెట్ కాలంలో అన్నిటికీ మెయిన్ కమ్యూనికేషన్ అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్. హిందీ తెలిసినా, నేర్చుకున్నా మంచిదే, కానీ తప్పనిసరి అనేవాళ్ళు మాత్రం వారికి హిందీ తప్ప మరే భాష రాదేమో అన్న అనుమానం కలుగుతోంది.